మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు అక్టోబర్లో 4వ తారీఖు నుండి గురుగ్రహము వక్రం తిరగబోతున్నది. ఈ యొక్క వక్ర దృష్టి మనకు ఆల్రెడీ వృషభంలో గురుగ్రహం ఉండడం జరిగింది. వృషభంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహము మేషంలోకి వక్ర దృష్టికి వెళ్ళేటువంటి పరిస్థితి. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. ఇందులో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు జాబ్ రిలేటెడ్ సర్చ్లో ఉండేటువంటి వారికి, అదేవిధంగా స్థాన చలనం కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, ఉద్యోగంలో కాస్త పదోన్నతి కావచ్చును, లేదా ఇంకేదైనా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. కనుక మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, అదేవిధంగా వ్యాపార ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగా ఉండబోతూ ఉన్నది. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి కొంత మనస్తాపము, ఏదో తెలియని బాధ, అయ్యో ఎందుకు ఇట్లా అయ్యింది అనేటువంటి విచారము కావచ్చును, లేదా ఏమైనా అప్పుడెప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి. ఇప్పుడు శిక్ష అంటే ఉదాహరణకు 12లో గురువు ఉండడం మంచిది కాదు. ఇప్పుడు మన కేసీఆర్ కుమార్తె కవిత గారికి 12వ స్థానంలో గురుగ్రహం ఉన్నందువల్లనే తను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోకి వెళ్ళడం కానీ, ఈ యొక్క గురువు మూలకంగానే కొంత ఇబ్బందికరంగా మారింది తనకు. కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఏ పని చేసినా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. తొందరపడే కోశాన కూడా వెళ్ళకూడదు. అండ్ జన్మ జాతకంలో కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి, గురువు ఎక్కడ ఉంది ఏమిటి అనేది. ఇక మిథున రాశి వారికి చాలా బాగుంది. 2021, 22, 23లో కొంత బాలేదు. కానీ ఇప్పుడు గురు వక్రం వల్ల అద్భుతంగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా లాభస్థానంలో గురువు చూపు ఉండడం చేత చాలా అద్భుతంగా ఉండబోయేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. ఇక ఎస్పెషల్లీ కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరంగా మాత్రం ఉండబోతున్నది. అర్జెంటుగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ ఉండేటువంటి వారికి జాబ్ చేంజెస్ అవ్వడం కానీ, లేదా అదేవిధంగా ఉద్యోగంలో ఊహించని పెను మార్పులు అయితే ఉన్నవి కర్కాటకం వారికి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఓకే, కనుక కర్కాటకం వారు కూడా కొంత ఈ 3 నెలలు జాగ్రత్తగా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కొంత జాగ్రత్త వహించుకోండి. ఓకేనా. సింహరాశి వారికి 2023లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయో అలాంటి సంఘటనలు మళ్ళీ ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. కనుక 23లో జరిగినటువంటి సంఘటనలు, మీ నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఇలా కొంచెము సింహరాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమ శని ఉంది కనుక గురువు మీకు ఉద్యోగానికి సంబంధించింది మాత్రమే ఇబ్బంది పెట్టబోతున్నాడు. ఇక కన్యారాశి వారికి భార్యాభర్తలకు సంబంధించి గొడవలు కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా కొంత కష్టము అంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కనుక జాగ్రత్త వహించుకోండి. తులారాశి వారు చాలా అంటే చాలా బాగుంది. తులారాశి వారికి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాడు 18వ తారీఖు. కనుక చాలా అంటే చాలా బాగుండబోతున్నది. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క గురువు వక్ర దృష్టి వల్ల ఇప్పటి నుండే ఈ 18వ తారీఖు నుండే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్త అనేటువంటిది వహించేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా. మరొకటి ఏమిటి అంటే ముఖ్యంగా తులారాశి వారు హౌస్ కొందాము అన్నా, ఇల్లు కొనాలి అన్నా తప్పకుండా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఇక మనకు వృశ్చిక రాశి వారు 23లో ఎలాంటి ఇబ్బందులు అయితే పడ్డారో, ఎలాంటి 21లో, 22లో మళ్ళీ అలాంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆచితూచి ముందుకు వెళ్ళండి. కానీ కొంత విజయం మాత్రం మీద అని చెప్పుకోవచ్చును. 6లోకి మరలా గురువు వస్తుంది కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మనకు ఈ యొక్క ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది. పంచమాత గురువు వక్ర దృష్టి వల్ల అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. అందరికీ బాగుంటుంది. ఇక మకర రాశి వారిని చూసుకుంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంది. స్థాన చలనాలలో మార్పులు,
మళ్ళీ ఈ 5 నెలల క్రితం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారో జాబ్ వదిలి మళ్ళీ వారు పిలవడం కానీ లేదా మళ్ళీ అక్కడికి వెళ్ళడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. జాబ్ రిలేటెడ్, స్థానచలనం రిలేటెడ్. ఇక కుంభరాశి వారు కూడా చాలా అంటే చాలా జాగ్రత్త వహించాలి. మీకు 3వ స్థానం దృష్టి, పదవీహీనత, అదేవిధంగా ఉంటున్న చోటనే కొలిక్స్తో ఇబ్బందులు, కొంత ఇబ్బందికరంగానైతే ఉంది. కనుక తప్పకుండా కుంభరాశి వారు మీ జన్మ జాతకాన్ని చెక్ చేసుకొనే ముందుకెళ్ళాలి. విన్నారా? లేదంటే ఇబ్బంది ఎదురవుతుంది. ఇక మీనరాశి వారికి ఎక్సలెంట్ ఉంది. 2వ స్థానంలో గురువు చూపు వల్ల రావలసిన ధనం రావడం కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే 2వ స్థానంలో గురువు దృష్టి కనుక ఎక్కడి నుండైనా డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ 3 నెలలు ఎక్సలెంట్ ఉండబోతున్నది. కనుక 12 రాశుల వారు ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశోధనకు తప్పకుండా సంప్రదించగలరు. ఆల్ ద బెస్ట్.